అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఈ రోజు నేను మీ ముందుకి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే తీసుకొచ్చేసాను. ఎంతో లక్షల మందిని దాటుకుంటూ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి అక్కడున్న 45 మెంబర్స్ని కూడా క్రాస్ చేసుకుని టాప్ 15లో నిలిచింది. తనే మన దాలియా. హాయ్ దాలియా. హలో. అయితే మాకు జనాలందరికీ అర్థం కాదు ఏంటంటే, నేను 5 కిలోమీటర్స్ రన్ చేశాను అని అంటే 5 కిలోమీటర్స్ రన్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది. నేను అది ఇలా ఆడిషన్కి వెళ్ళడము దేనికో వెళ్ళడం వల్ల నైట్ అక్కడ స్టే చేసే పొజిషన్ వచ్చింది నాకు. ఎందుకంటే నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళే అప్పుడు నేను హైదరాబాద్లో లేకుండే ఉన్నప్పుడు నేను వెళ్ళిన దానికి వాళ్ళు అది నా అవసరము, మీ అవసరాలు అవ్వాలంటే మాకేం కావాలో మీరు మాకు అది ఇవ్వాలి అని అబ్యూజివ్గా టచ్ చేయడం. 16 to 15 ఇయర్స్ అమ్మాయిని ఆ ఏజ్లో సెక్షువల్గా చూడాలనుకున్న వాళ్ళు ఒకరు, యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలా మంది. అమ్మాయికురాలు మనం చెప్తే వింటుంది, జాబ్ కోసం ఏమైనా చేసేస్తుంది. బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్. బిగ్ బాస్ అనగానే చాలా మంది చెప్తుంటే ఇది పెద్ద స్క్రిప్టెడ్ అని, కానీ వీళ్ళ పేరుకి బిగ్ బాస్ రియాలిటీ షో అంట. ఏంటి అసలు మీరు అక్కడ వరకు వెళ్ళారు? బిగ్ బాస్ వల్ల కొన్ని రీల్స్ యాక్టివ్ అయ్యాయి. దాంట్లో కింద కామెంట్స్లో ఏమని అంటే, ఆ అమ్మాయి ఎందుకు షర్ట్ బటన్ ఎట్టుకోలేదు? అవును, డ్రెస్సింగ్ కోసం కాదు బ్రో, డ్రెస్సింగ్ మ్యాటరే కాదు. అయినా అంత పెద్ద షోలో మీ డ్రెస్సింగ్ చూస్తున్నారంటే మీ మైండ్ సెట్ అంత కిందికి ఉందన్న. అయితే బిగ్ బాస్ అనేది అందరూ అక్కడికి వచ్చిన కంటెస్టెంట్ అందరూ నాకు ప్యాషన్, నాకు ఇష్టం, నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాను, అందుకే నా కోరిక అది, నా గోలే అది అని ఎలా చెప్తున్నారు. అంటే మీకు అంత కాదు, జస్ట్ ఒక ఆప్షన్ బిగ్ బాస్ అనేది? లేదు ఆప్షన్ కాదు. మా ఫాదర్ అసలు బాగాలేరు, తన హెల్త్ బాగాలేదు. తనకి 2-3 మంత్స్ అవుతుందంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మా ఫాదర్కి నాకు అంత రిలేషన్ లేదు చిన్నప్పటి నుంచి, మాట్లాడకపోవడం కానీ. అంటే ఆయనకి ఏమైనా కావాలంటే తను కూడా నన్ను డైరెక్ట్ అడగరు. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది కదా, అయ్యో వీళ్ళు ఫాదర్ని మంచిగా హగ్ చేసుకుంటున్నారు. నేను చేసుకోలేదు. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అయితే నీ లైఫ్లో చాలా మంది బెస్ట్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఒక్క పర్సన్ గురించి చెప్పండి. మై మామ్. ఏదైనా నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా. ఈవెన్ దో ఇది ఒక అబ్యూస్ తప్పితే అన్నీ వెళ్ళి చెప్పుకుంటా. నా చేతిలో పెన్సిల్ ఇరిగిందన్నా కూడా మా అమ్మకి వెళ్ళి చెప్పుకుంటాను. ఐఎమ్ వెరీ మామ్స్కి. అందులో కాఫీని ఒకటి బాగా హైలైట్ చేశారు కదా మీకు. అసలు కాఫీ ఎందుకు స్టార్ట్ అయిందంటే, మేము ఆఫ్ స్టేజ్ ఉండేవాళ్ళం. నాకు కాఫీ చాలా అలవాటు. స్ట్రెస్ పోవడానికి దానికి దీనికి నేను చాలా కాఫీస్ తాగినా యాక్చువల్లీ. అంటే మాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉంటారు. ఓకే, తనకి లిటరల్లీ నేను కనిపిస్తే ఓకే కాఫీ ఇచ్చేద్దాం, ఈ పిల్ల ఇంకేం అడిగేది, ఈ పిల్ల ఫుడ్ కూడా తినదు, ప్రొడక్షన్ టీం వాళ్ళు కూడా కాఫీ కావాలా, ఓకే ఆమెకు బ్లాక్ కాఫీ ఇచ్చేయండి రా అన్నట్టు అయిపోయింది. అది బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ మేము ఇవ్వకపోతే బాగదని రాగానే కాఫీ ఇచ్చాను. ఇప్పుడున్న 15 మెంబర్స్లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? మీరు కాకుండా ఫస్ట్ ప్లేయర్. 3 జడ్జెస్ ఉన్నారు కదా, అందులో మీ ఫేవరెట్ జడ్జ్ శ్రీముఖి కోసం 1 wordలో చెప్పాలంటే?